నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ పులావ్ చేస్తున్నాను. సో ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను, పదండి. చికెన్ కి కావాల్సినవి ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం అండ్ చికెన్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ముట్టేసి గిన్నె పెట్టేశాను. గిన్నెలో ఆయిల్ అయితే వేసుకున్నాను, ఆయిల్ నెయ్యి రెండు వేసుకున్నాను. బిర్యానీలకు కావాల్సిన మసాలా ఇలాచి, లవంగ, చెక్క, షాజీరా, బగారాకు తీసుకున్నాను. ఇప్పుడు ఇదైతే ఆయిల్ వేసేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్, కరివేపాకు వేసి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా. కలుపుకున్నా. ఇప్పుడు పుదీనా కూడా వేసేస్తున్నా. పుదీనా, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడైతే అల్లం వేస్తున్నాను. ఆనియన్స్ అన్ని వేగాయి, అల్లం కూడా వేస్తున్నాను. పట్ల పోయినాక వేసి తర్వాత చికెన్ వేస్తాను. ఇప్పుడైతే చికెన్ కూడా వేస్తున్నాను. చికెన్ వేసుకొని తక్కువాలి. చికెన్ ఉడికింది. ఇప్పుడు పసుపు, తగినంత పసుపు, ఉప్పు వేసి తక్కువాలి. ఇప్పుడైతే కారము, జీర పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలి. కారం వేసా కదా, ఇప్పుడు జీర పౌడర్ కొంచెం, తర్వాత ధనియా పౌడర్, కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి. నేనైతే గరం మసాలా, ఈస్టర్న్ గరం మసాలా వేసుకుంటున్నాను. మీకు నచ్చింది ఏదైనా సరే వేసుకోండి. తర్వాత చికెన్ మసాలా ఇప్పుడు కలుపుకోవాలి. నేనైతే వాటర్ వేసుకుంటున్నాను చికెన్లోకి. రైస్ అంటే వాటర్ పోసుకోవాలి. రైస్ ఎంత పెట్టుకుంటే దానికి సమానం వాటర్ వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్ రైస్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చికెన్ అయితే వస్తుంది. రైస్ వేసుకున్నాను. ఇందులో రైస్ అయితే ముందు నానబెట్టుకున్నాను. నా చికెన్ పులావ్ అయితే చూద్దాం ఎలా అయిపోయింది. ఆల్మోస్ట్ ఉడికింది. కొంచెం వాటర్ ఉంది. ఇంకొక 5 minutes పెడతాం. పులావ్ అయితే అయిపోయింది. చూసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం. చికెన్ పులావ్ రెడీ. వేడి చికెన్ పులావ్. ఓకే, వీడియో నచ్చితే, నా పులావ్ చేసిన విధానం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్. जंपर में बम्पर सुपर टेस्ट।